గండిపేటలో భూమంతర్గాళ్ల వ్యవహారంపై పిన్ టు పిన్ కూపీలాగుతున్నారు పోలీసులు. 1500 కోట్ల విలువైన ప్రభుత్వ భూమిని కాచేసేందుకు స్కెచ్ చేసిన సూత్రధారులు, పాత్రధారులు ఎవరో తేల్చేందుకు దర్యాప్తు ముమ్మరం చేశారు. ఈ కుంభకోణంలో రాజకీయ నేతలు ఉండడం సంచలనం రేపుతోంది. హైదరాబాద్ శివారు గండిపేటలో నకిలీ జీవోల సృష్టి కల్లోలం రేపుతోంది. సర్వే నెంబర్ 18లో ఉన్న కోట్ల రూపాయల విలువైన ప్రభుత్వ భూమిని సొంతం చేసుకునేందుకు కొంతమంది బరితెగించారు. ప్రభుత్వమే తమకు భూమి కేటాయించిందంటూ నకిలీ జీవోల్ని సృష్టించారు. ఫేక్ డాక్యుమెంట్లతో ఏకంగా హైకోర్టులోనే తప్పుడు కేసులు ఫైల్ చేశారు. డాక్యుమెంట్లు నకిలీవని తేలడంతో ఆ కేసును కోర్టు డిస్మిస్ చేసింది. కోర్టులో చుక్కెదురు కావడంతో నిందితుల మోసం వెలుగులోకి వచ్చింది. ప్రభుత్వ ఉత్తర్వుల్ని ఫోర్జరీ చేయడాన్ని సీరియస్ గా తీసుకున్న తహసీల్దార్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. తీగలాగితే నిమ్మల ఫ్యామిలీ, వైసీపీ మాజీ ఎమ్మెల్యే బొల్లా బ్రహ్మనాయుడు మధ్య జరిగిన డీల్ వెలుగులోకి వచ్చింది. నిమ్మల ఫ్యామిలీతో 10 ఎకరాల ప్రభుత్వ భూమి కోసం బొల్లా బ్రహ్మనాయుడు ఎంఓయూ చేసుకున్నారు. భూమిని రెగ్యులరైజ్ చేస్తానని ఎకరాకు 3.5 కోట్ల రూపాయల చొప్పున 10 ఎకరాలకు 35 కోట్లు ఇచ్చేలా ఒప్పందం చేసుకున్నారు. డీల్ కి రాధాకృష్ణ అనే వ్యక్తి మీడియేటర్ గా వ్యవహరించాడు. ఇంతలోనే ఫేక్ జీవోల వ్యవహారం వెలుగులోకి రావడంతో నిమ్మల రాజేష్, వేణుగోపాల్, సాయి కిరణ్ ను పోలీసులు అరెస్ట్ చేశారు. వీళ్ళు ఓరల్ స్టేట్మెంట్ తో పాటు వాళ్ళ బ్యాంక్ పాస్బుక్స్ తీసుకోవటం, వాళ్ళ బ్యాంక్ దాని ప్రకారంగా తీస్తే ఈ బొల్లా బ్రహ్మనాయుడు నుంచి ఒక అతనికి 1 crore రూపీస్, ఒక అతనికి 25 lakhs ఆన్లైన్లో, అంటే వాళ్ళ బొల్లా బ్రహ్మనాయుడు బ్యాంక్ అకౌంట్ నుంచి ట్రాన్స్ఫర్ అయింది మనీ. అంటే ఆ తీసుకున్న అగ్రిమెంట్ ఏదైతే బొల్లా రమేష్ అగ్రిమెంట్, తర్వాత వీళ్ళు ఇచ్చిన నిందితులు ఇచ్చిన అరెస్ట్ చేయబడ్డ వాళ్ళ ఇచ్చిన వాంగ్మూలం, తర్వాత బొల్లా బ్రహ్మనాయుడు నుంచి వచ్చిన మనీ ట్రాన్సాక్షన్, ఇవన్నీ కూడా డేట్స్తో సహా ఇది క్లియర్ కట్గా ఉంది. కాబట్టి దీని వెనుక వాళ్ళ పాత్ర స్పష్టంగానే అర్థమవుతా ఉంది. కోర్టు ఆదేశాలతో భారీ బందోబస్తు మధ్య నిందితుల ఇళ్లలో పోలీసులు సోదాలు చేశారు. బ్యాంక్ పాస్బుక్లు, ఫోన్లు, ల్యాప్టాప్ స్వాధీనం చేసుకున్నారు. ఒప్పందంలో భాగంగా 4 కోట్ల రూపాయలు చేతులు మారినట్టుగా పోలీసులు గుర్తించారు. బొల్లా బ్రహ్మనాయుడు, బొల్లా రమేష్, సునీల్, రాధాకృష్ణ ప్రస్తుతం పరారీలో ఉన్నారని వాళ్లను త్వరలోనే అరెస్ట్ చేస్తామని చెప్పారు. నకిలీ జీవోలు, ఫోర్జరీ పత్రాల పట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, ఏ మాత్రం అనుమానం వచ్చినా అధికారుల్ని సంప్రదించాలన్నారు. గుడ్డిగా ముందుకెళ్తే నిండా మునగడం ఖాయమని హెచ్చరించారు.